హాయ్ ఫ్రెండ్స్, ఇది మొదటి వీడియోకు అంటే డే 1లో వచ్చేసి మేము బెంగళూరుకు వచ్చిన తర్వాత మొదటి వీడియోకు కంటిన్యూషను. ఇక ఇక్కడి నుంచి మేము అంటే బస్సు ఎక్కి అక్కడ కార్పొరేషన్లో దిగి అక్కడి నుంచి మేము ఇప్పుడు శివాజీ నగర్కి అయితే బయలుదేరుతున్నాము. ఈ ఏరియా అంతా మేము జాబ్ చేసాం కాబట్టి మాకు బాగా తెలుసు. మేమైతే ఏ వెహికల్ అయితే బుక్ చేయలేదు. అంటే ఈజీగానే మనకు బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి, లోకల్ బస్సులు. అది కాక మనకైతే ఫ్రీనే లేడీస్ కాబట్టి ఇక మేము అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చాము బస్ కోసమని. ఈ ఎదురుగా ఉన్నది ప్లేస్ ఏం చూపిస్తున్నానంటే, ఎదురుగా కింద కార్ పార్కింగ్ ఉన్న ప్లేస్ ఉంది కదా, అది వచ్చేసి ఇది ఆ ప్లేస్ అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో ఉన్నారు కదా, వాళ్ళ అంటే కార్ పార్కింగ్ షెడ్ అండి. అంటే వాళ్ళు కార్ బిజినెస్ చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కబ్బన్ పార్కు. ఇక్కడ కుక్కను చూపిస్తున్నాను, కుక్క వచ్చేసి డ్రెస్ వేసుకొని పోతుంటే. ఇక ఇక్కడ నుంచి శివాజీ నగర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం బస్ ఎక్కి. ఇంక ఇదే చర్చ్ మేము వెళ్ళాల్సింది. ఎండ అయితే ఉంది కానీ ఎండలో వేడి లేదు, మామూలుగా ఎండ అయితే ఉండడము. మనకు ఆంధ్ర సైడ్ ఉన్నట్లు వేడిగా అలా లేదు, బాగానే చల్లగానే ఉంది. ఇంకా చర్చిలోకి వెళ్ళేటప్పుడు ఇట్లా చర్చి ముందర మనకు కొంచెం షాపింగ్ అనేది ఉంటుంది. అంటే దేవుడికి సంబంధించినవి అమ్ముతుంటారు. లోపల చర్చి లోపలికి అయితే మేము వెళ్తున్నాము. చర్చిలో ప్రేయర్ చేసుకొని ఇంకా మన తర్వాత వేరే చోటుకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే నాకు ఈ చర్చి చాలా సెంటిమెంట్ అండి. ఈ చర్చిలో ఏమడిగినా జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ప్రకారం నేను జాబ్ చేసేటప్పుడు కానీ ప్రతిదీ నేను ఏది కావాలన్నా దేవుడిని ఇక్కడే కోరుకునేదాన్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి వినయ్ కెన్ని ఇద్దరు ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇంకా ఈరోజు సండే కాబట్టి ప్రేయర్ కూడా అనేది జరిగింది అక్కడ చర్చిలో. మామూలుగా అయితే కనుక సండే రోజు కాకుండా అంటే కొంచెం మంది ఉంటారు. అంటే ఎవరు కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకొని అయితే వెళ్తుంటారు. ఇది ఏంటంటే దేవుడి దగ్గర అంటే మన కోరికలు నెరవేరినప్పుడు దేవుడికి ఉప్పు అనేది ఇక్కడ సమర్పించుకుంటారండి. ఉప్పు అనేది ఎందుకు సమర్పించుకుంటారంటే, ఉప్పు ఒకటి స్వచ్ఛమైనది, ఎటువంటి కల్తీ లేనిది అనే ఉద్దేశంతో ఉప్పు అనేది దేవునికి ఇక్కడ సమర్పించుకుంటారు. ఆ ఉప్పు అనేది మనం మామూలుగా ప్రసాదం అనేది ఎలా తీసుకుంటారో అలా ఒక కళ్ళు అనేది తీసుకొని నోట్లో వేసుకుంటారు ప్రేయర్ చేసుకొని. ఇంకా కెన్ని ఇక్కడ మ్యాంగోస్ కావాలంటే అవి కొనిచ్చాను. ఆ మ్యాంగో తింటుంది. బాగుందా అంటే బాగుంది. కెన్నీకి మ్యాంగో అంటే బాగా ఇష్టము. ఇక్కడ వినయ్కి సెల్కు రిపేర్ వచ్చింది. అంటే సెల్ బ్యాక్ కవర్ కావాలంటే చూస్తే అంటే అది నచ్చలేదు, వచ్చేసాము. ఇంక ఇక్కడే మేము వెళ్తుండేది నెక్స్ట్ కోరమంగళలో ఫోరమాల్కి వెళ్తున్నాము. అంటే కెన్ని చిన్నప్పుడు వచ్చేవాళ్ళం కానీ కెన్ని పెద్దగా అయిన తర్వాత ఎప్పుడు రాలేదు మేము. ఇదే ఫస్ట్ టైం రావడం. చిన్నప్పుడు మేము పిలుచుకొచ్చేవాళ్ళము ఆ ఫోరమాల్కు ఇక్కడ ఉన్నప్పుడు, కానీ పెద్దగా తీసుకురాలేదు. ఇప్పుడు చూపిద్దామని తీసుకొస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్తే అదే మాల్, అది కూడా దగ్గరే, మాకు ఏం అంత దూరం లేదు. ఇక్కడ నుంచి అక్కడికి మేము ట్రావెల్ అయితే అవుతున్నాము. ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. అంటే వ్యూ చాలా బాగుంది అనేసి బ్యాక్ సైడ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తీసేవాళ్ళు ఎవరు లేక మేమే కలిసి తీసుకున్నాము. ఇంక నెక్స్ట్ వచ్చేసి కోరమంగళ ఫోరమాల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్లోడ్ చేసుకుంటాను. అంతవరకు థ్యాంక్స్. బై ఫ్రెండ్స్.